హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం Koha OPAC కస్టమైజేషన్లో HTML అండ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ యూజ్ చేసి మనం Koha OPACని బ్యూటిఫుల్గా మన వెబ్సైట్ లాగా ఎలా డిజైన్ చేయాలో మనం చూద్దాం అన్నమాట. ప్రీవియస్ వీడియోస్లో మనం జనరల్గా కస్టమైజేషన్లో డిఫరెంట్ బ్లాక్స్లో మనం టెక్స్ట్ ఎలా ఇన్సర్ట్ చేయాలా, డిఫరెంట్ టెక్స్ట్ ఎలా చేయాలా చూసాం. అలాగే హెడర్లో ఇమేజ్ని ఎలా మనకి కస్టమైజేషన్ సంబంధించిన మన కాలేజీ మన లైబ్రరీ ఇమేజ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో హెడర్లో చూసాము. ఈ వీడియోలో మనం ఈ అడ్వాన్స్డ్ కస్టమైజేషన్ దీంట్లో మన HTML క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఎలా యూజ్ చేయాలో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నమాట. నేను ఇక్కడ ఈ వీడియోలో ఆల్రెడీ ఫ్రీ కోడింగ్ చేసిన మన డిపి త్రిపాఠి ఆల్రెడీ ఒక కోడ్ డిజైన్ చేసినాడు. ఆ యొక్క లైవ్ సిడీలో ఉన్న కోడ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాడు. మనకు HTML CSS కోడ్స్ ఫ్రీగా చాలా దొరుకుతాయి అన్నమాట ఆన్లైన్లో. ఈ వీడియోలో మనం అది ఎలా ఈ కోడింగ్ యూజ్ చేసి ఎలా బ్యూటిఫుల్గా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. మొదట మనం టూల్స్లోకి వెళ్తాం. టూల్స్లో మనకి OPAC సంబంధించిన కస్టమైజేషన్ సంబంధించిన HTML కస్టమైజేషన్ ఉంటుంది. టూల్స్లో క్లిక్ చేసిన తర్వాత న్యూస్ కింద HTML కస్టమైజేషన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తాం అన్నమాట. దాన్ని క్లిక్ చేసి మనం డిఫరెంట్ ప్రీవియస్ వీడియోలో చూసాం డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. మనకి OPACలో ఉన్న బ్లాక్స్ ఇవన్నమాట. మనకి పైన హెడరు, తర్వాత సెర్చ్ అంటే కస్టమ్ సెర్చ్, యూజర్ కస్టమ్ సెర్చ్ బ్లాక్, తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మెనూ నవ్ బార్, తర్వాత దాని కింద బాటమ్ మెనూ నావిగేషన్ బార్, తర్వాత న్యూస్ ఏరియా, తర్వాత వచ్చేసి మనకి కొటేషన్, తర్వాత మెయిన్ యూజర్ బ్లాక్, తర్వాత క్రెడిట్స్ కింద, తర్వాత రైట్ సైడ్ లాగిన్, తర్వాత రైట్ సైడ్ లాగిన్ కింద లాగిన్ ఇన్స్ట్రక్షన్ సంబంధించింది, అలాగే రైట్ సైడ్ నవ్ బారు. ఇవి మెయిన్ బ్లాక్స్ అన్నమాట. ఈ బ్లాక్స్లో మనం ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క కోడ్ మనం సెట్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. అది ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్గా డిజైన్ చెప్పామన్నమాట. ఆ బ్లాక్స్లో మనకి ఇక్కడ న్యూ అనే దగ్గర ఇచ్చేస్తే మనకి ఇక్కడ కోడ్ ఉందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ నేను టెక్స్ట్ ఫైల్లో ఇక్కడ కోడ్ పెట్టుకున్నాను, డిఫరెంట్ బ్లాక్స్ సంబంధించిన కోడ్స్. మనం కూడా HTML ఐడియా ఉంటే మనం డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు ఈజీగా. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ తెలియకపోయినా మనం HTMLలో కూడా మనం చేసుకోవచ్చు. డిఫరెంట్ బ్లాక్స్ సంబంధించిన కోడ్స్ ఇక్కడ పెట్టుకున్నాను కోడ్. ఈ కోడ్లో నేను ఒక్కో బ్లాక్ సంబంధించిన సెలెక్షన్ అంటే నవ్ బార్ సంబంధించింది మెయిన్ దగ్గర, హెడర్ దగ్గర, బాటమ్ నావిగేషన్ బార్లో, రైట్ సైడ్ నావిగేషన్ బార్లో కానీ, అయితే క్రెడిట్స్ దగ్గర కానీ, ఇట్లా డిఫరెంట్ బ్లాక్స్లో మనం ఈ టెక్స్ట్ని అక్కడ పేస్ట్ చేస్తే దానికి సంబంధించిన డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ హెడర్లో హెడర్ కింద హారిజాంటల్ మెనూ ఎలా రావాలో ఇక్కడ చూపిస్తున్నా. ఆ టెక్స్ట్ ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఆ కోడ్ మనకి వెబ్సైట్లో మనకి ఇమేజ్ కింద హారిజాంటల్గా మెనూ ఉంటుంది అన్నమాట జనరల్గా వెబ్సైట్స్. ఆ విధంగా మనం రావాలంటే ఎలా చేయాలో ఈ కోడ్ కాపీ చేసుకొని మనకి దానికి సంబంధించిన హెడర్ సంబంధించిన ఆల్రెడీ ఇమేజ్ పెట్టున్నాను కాబట్టి హెడర్లో ఆ ఇమేజ్ కింద పేస్ట్ చేయాలన్నమాట. అది హెడర్ సెక్షన్లో ఇక్కడ ఇమేజ్ ఆల్రెడీ పెట్టింది, దాని కింద ఇక్కడ డైరెక్ట్గా HTML కోడ్ అని ఇచ్చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని HTML కోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హెడర్ కోడ్ కింద మనం ఇది పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేసి మనం సేవ్ చేసుకుంటే మన హెడర్ కిందే ఆ మెనూ హారిజాంటల్ మెనూ వస్తుంది. అంటే డిఫరెంట్ మనకు కావాల్సిందిగా మార్చుకోవచ్చు. ఏం కావాలన్నా ఆ కాలమ్స్ దాంట్లో ఆ కోడ్లు మనం మార్చుకోవచ్చు. మనకు తెలిసినా కూడా కోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ కోడ్స్ మనకు అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. ఈ టైప్ హారిజాంటల్ మెనూ, వర్టికల్ మెనూస్ సంబంధించిన కోడ్స్ HTML కానీ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్లో నెంబర్ ఆఫ్ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి OPACలో దాని అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి హెడర్ కిందనే అక్కడ బ్లూ కలర్లో దానికి సంబంధించిన మెనూస్ డిఫరెంట్
మెనూస్ వచ్చాయి. అవి మనం క్లిక్ చేస్తే మనకి దానికి సంబంధించిన లింక్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను ఇది డిపి త్రిపాఠి అండ్ లైవ్ సీట్లు చేసిన కోడ్ తీసుకున్నాను. ఆన్లైన్లో కూడా చాలా కోడ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి. చూడండి ఈ మెనూస్. అట్లా మనకి రకరకాల మెనూలో హెడ్డింగ్స్ కూడా మార్చుకోవచ్చు, టైటిల్స్ కూడా. మనం ఆ కోడ్లో ఎక్కడ మారిస్తే ఆ విధంగా మారిపోతుంది అన్నమాట. HTML ఐడియా ఉన్న వాళ్ళు పెద్ద నేర్చుకోవడం కూడా ఈజీ. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి దాని మీద. అలాగే మనకి సేవ్ చేసుకున్నాం కదా, అది కోడ్స్. నెక్స్ట్ అలాగే మరొక కోడ్, మళ్ళీ ఒక బ్లాక్ తీసుకుందాం అన్నమాట. నావిగేషన్ బార్ ఉంది కదా, నావిగేషన్ బార్ లెఫ్ట్ సైడ్ నావిగేషన్ బార్ సెలెక్ట్ చేసుకొని లొకేషన్ ఒపాక్ నవ్ అని దానికి సంబంధించిన దాని టైటిల్ ఇచ్చేసి, ఎలా టైటిల్ అవన్నీ ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం, టైటిల్ ఏంటి ఏంది అనేది. దానికి కింద మనం దీనికి సంబంధించిన నావిగేషన్ బార్కి సంబంధించిన కోడ్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇది ఒపాక్ నవ్ అని. ఇది ఈ కోడ్ నేను కాపీ చేసుకుంటున్నాను టెక్స్ట్ ఫైల్ నుంచి. టెక్స్ట్ ఫైల్ నుంచి కాపీ చేసుకొని దాన్ని ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఇక్కడ HTML కోడ్ సెలెక్షన్ చేసి కోడ్ది ఇక్కడ నేను సోర్స్ కోడ్ దగ్గర పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి సేవ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఈ మెనూస్ ఇలా వస్తాయి అన్నమాట, ఆ కోడ్ సంబంధించి. ఇప్పుడు సేవ్ చేసేసాను. దీన్ని ఇప్పుడు ఒపాక్లో మనం చూడొచ్చు. ఒపాక్లో రీఫ్రెష్ ఇస్తే మనకి అక్కడ లెఫ్ట్ సైడ్ ఒపాక్ నవ్ బార్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. చూడండి ఇది ఈ విధంగా మనకి మనకి ఇష్టం ఉన్నట్టు డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని మన HTML ఐడియా ఉంటే మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. రకరకాల కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఫాంట్ కలర్స్ అన్నీ మార్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి ఈ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కోడ్స్ ఆన్లైన్లో మనకి HTMLకి సంబంధించిన ఇట్లాంటి హారిజాంటల్ మెనూస్, వర్టికల్ మెనూస్ సంబంధించిన కోడ్స్ ఉంటాయి. దాని నుంచి కూడా కాపీ చేసుకుని మనం పేస్ట్ చేసుకోవచ్చు. అయితే ఆ పర్టికులర్ టైటిల్కి సంబంధించిన లింక్ ఇవ్వాలి, మెనూ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ మెయిన్ బ్లాక్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మరొక బ్లాక్ ఇస్తున్నాము. చూడండి నెక్స్ట్ మరొక వచ్చేసి క్రెడిట్స్. ఈ క్రెడిట్స్ అంటే బాటంలో వచ్చేది అన్నమాట. మనకి క్రెడిట్స్ అంటే బాటంలో, ఇంకా డిజైన్ బై, మెయింటైన్ బై అని కింద అసలు కాపీ రైట్స్, అది క్రెడిట్స్ అన్నమాట. ఆ పార్ట్లో వచ్చేది అన్నమాట. ఈ క్రెడిట్స్ ఈ కోడ్ కూడా నేను తీసుకుంటున్నాను. ఇక్కడ కోడ్ తీసుకొని ఇది కూడా కాపీ చేసి ఇక్కడ ఇది కూడా కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ HTML కోడ్ సెలెక్ట్ చేసుకొని సోర్స్ కోడ్ది ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేస్తాను. ఈ విధంగా బ్లాక్ వచ్చి వెనక్కి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్లో వస్తుంది, దాని మీద డిజైన్ మెయింటైన్ బై అట్లా వస్తుంది అన్నమాట. ఇది సేవ్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఒపాక్లో దాన్ని చూస్తే ఒపాక్లో బాటంలో ఆ యొక్క బ్లాక్, ఆ కలరు, దాని మీద టెక్స్ట్ మనకు కనిపిస్తుంది అన్నమాట. రిఫ్రెష్ చేస్తాం. రిఫ్రెష్ ఇస్తే మనకి బాటంలో ఆ బ్లాక్ కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఇది ఈ విధంగా
మనకి క్రెడిట్స్ బ్లాక్లో కోడ్ పేస్ట్ చేసిన వల్ల అది కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా డిఫరెంట్ కోడ్స్, డిఫరెంట్ కలర్స్ మనం ఇచ్చుకోవచ్చు, కాంబినేషన్స్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ యూజర్ బ్లాక్ సంబంధించిన కోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది చేసుకొని ఇది కూడా కాపీ చేస్తున్నాను అనమాట. మెయిన్ యూజర్ బ్లాక్ అది సెంటర్లో ఉంటుంది అనమాట. మనకి మెయిన్ యూజర్ బ్లాక్ సంబంధించిన న్యూ క్రియేట్ చేసి దీంట్లో మెయిన్ యూజర్ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని లొకేషన్ నెక్స్ట్ టైటిల్ కూడా మెయిన్ అని వరకు ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ కోడ్ పేస్ట్ చేయాలంటే మనకి ఆ కోడ్ ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట. సోర్స్ కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అక్కడ పేస్ట్ చేసి సేవ్ చేయాలి. సేవ్ చేసి ఈ విధంగా మనకు పారాగ్రాఫ్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా సేవ్ చేసుకున్నాం. ఇది మెయిన్ సెంటర్లో వస్తుందన్నమాట. దాని మీద కొటేషన్ అవి కూడా వస్తాయి. ఇక్కడ రీఫ్రెష్ ఇవ్వాలి. ఇక్కడ రీఫ్రెష్ ఇస్తే మనకి మెయిన్ బ్లాక్లో అక్కడ ఆ మెయిన్ సెంటర్లో అది వస్తుంది టెక్స్ట్. చూసారా, టెక్స్ట్ మెయిన్ సెంటర్లో వచ్చింది. అయితే మనకి నావిగేషన్ బార్ లెఫ్ట్ సైడ్ది కొంచెం ఎక్కువగా ఉంది, సైజ్ తగ్గించుకోవాలి. విడ్త్ తగ్గించుకుంటే మనకి ఈ టెక్స్ట్ మీద లేకుండా ఉంటుంది అన్నమాట. నావిగేషన్ మీద ఒపాక్ నవ్ అని మనం ఇచ్చాం కదా ఇందాక, నావిగేషన్ బార్ ఈ టెక్స్ట్ మీదకి వచ్చింది, అందుకని దాన్ని విడ్త్ తగ్గించుకోవాలి కొంచెం. ఇక్కడ నావిగేషన్ బార్లోకి వెళ్ళేసి ఎడిట్ చేస్తున్నాను కొంచెం. ఇక్కడ కింద కోడ్ అది సెలెక్ట్ చేసుకుంటే మనకి సోర్స్ కోడ్లో మనకు పైన క్యాస్కేడ్ స్టైల్ షీట్స్లో విడ్త్ ఉంటుంది, దాని విడ్త్. ఆ విడ్త్ మనం తగ్గించుకోవాలి. ఓకే, దాని విడ్త్ మనం తగ్గించుకుందాం కొంచెం. ఇప్పుడు తగ్గించుకొని సేవ్ చేసేసి తగ్గించుకుంటే అప్పుడు మనకి ఆ టెక్స్ట్ మీద రాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సేవ్ చేసాను. ఇప్పుడు చూడు సైజ్ తగ్గింది అన్నమాట, విడ్త్. ఓకే, ఇప్పుడు మనకి సేవ్ చేసుకొని ఇప్పుడు వాపాక్లోకి వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్ ఇచ్చి చూద్దాం. వాపాక్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో రిఫ్రెష్ ఇస్తాం, మళ్ళీ చూద్దాం దాంట్లో. ఇప్పుడు ఆ మెను నావిగేషన్ మెను సైజ్ తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు టెక్స్ట్ క్లియర్గా మనకు కనిపిస్తుంది అన్నమాట. చూడండి, మెను సైజ్ తగ్గింది. ఇప్పుడు టెక్స్ట్ సెంటర్లో ఉంది. ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్స్, మనకు ఆ టెక్స్ట్, ఆ కోడ్ మనకు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న దాన్ని తగ్గించుకోవడం, ఇట్లాంటివన్నీ మనకి చేసుకోవచ్చు అన్నమాట మనం. ఈ విధంగా మెను చూడండి, ఇలా విధంగా సబ్ మెనూస్ దాంట్లో చూసుకోవచ్చు. ఇది మెయిన్ టెక్స్ట్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనకి రైట్ సైడ్ కూడా, ఆ రైట్ సైడ్ బాటమ్ నావిగేషన్ బార్ని చూద్దాం. అది కూడా దానిపైన మనకి లాగిన్ ఇన్స్ట్రక్షన్స్ అది కూడా ఉంటుంది. ఇక్కడ మనకు బాటమ్ నావిగేషన్, రైట్ సైడ్ నావిగేషన్, ఆ కోడ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. అది ఒపాక్ నవ్ రైట్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటాను. ఇది స్క్రోలింగ్ టెక్స్ట్కి సంబంధించిన కోడ్. ఇది కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని
ఓపాక్ నౌ రైట్ సైడ్ కాపీ చేశాను. ఇక్కడికి వచ్చేసి న్యూ అని ఇచ్చేసి న్యూలో లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఓపాక్ నౌ రైట్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైటిల్ కూడా ఇచ్చుకొని ఇప్పుడు కోడ్ సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ దానిలో సోర్స్ కోడ్ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసుకొని సేవ్ చేస్తాం. సేవ్ చేస్తాం. ఈ విధంగా స్క్రోలింగ్ టెక్స్ట్ వస్తుంది అన్నమాట అక్కడ మనకు ఓపాక్లో ఈ కోడ్ చేసుకుంటే. ఇట్లాంటి కోడ్స్ మనకు ఆన్లైన్లో చాలా దొరుకుతాయి అన్నమాట. మనం అక్కడ కూడా మనం చూసి వేరే కోడ్ ఎక్కడైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకు తెలియకపోయినా కూడా కోడ్. లేకపోతే మనమైనా స్క్రోలింగ్ అని మార్కీ అని ఉంటుంది అన్నమాట HTMLలో. అది ఇచ్చేస్తే మనకి ఆ కోడ్ మనకు స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. మార్కీ డైరెక్షన్ అప్ అండ్ డౌన్ అట్లా. ఇప్పుడు చూడండి ఆ రైట్ సైడ్ అదే డిస్ప్లే అవుతుంది అన్నమాట మనకి. చూడండి ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అనేది ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా రకరకాల కోడ్స్, రకరకాల బ్లింకింగ్ సంబంధించినవి లేకపోతే HTMLలో మనం కోడ్స్ మనం రాసుకోవచ్చు అన్నమాట. చూడు ఇక్కడ బ్యూటిఫుల్గా మన ఒక ఓపాక్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసాము. అన్ని మెనూస్, పైన మెనూస్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, బాటమ్, సెంటర్లో ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా సెంటర్లో కూడా ఇలా రకరకాలుగా మనం ఎంతో అద్భుతంగా మనం ఈ వీడియోని మనం డిజైన్ చేయొచ్చు అన్నమాట. మనం ఈ ఓపాక్ని ఎంతో బ్యూటిఫుల్గా ఇంకా రకరకాల కోడ్స్ యూజ్ చేసుకొని ఇంకా బ్యూటిఫుల్గా న్యూ అరైవల్స్, కవర్ పేజెస్, డిస్ప్లే, ప్లగ్ఇన్ యూజ్ చేసి ఇట్లాంటి చూడు పైన చూడు వెబ్సైట్ లాగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఓపాక్ని మనం ఎంతో అందంగా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ రైట్ సైడ్ మెనూస్, లెఫ్ట్ సైడ్. ఈ HTML కావాలన్న వాళ్ళు ఆన్లైన్లో HTML టెక్స్ట్లు ఉంటాయి, కోడ్ ఉంటుంది. మనకు అవుట్పుట్ ఏది కావాలో అది డైరెక్ట్గా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఈ స్క్రోలింగ్ టెక్స్ట్లు కూడా మనకు అవైలబిలిటీలో ఉంటాయి ఆన్లైన్లో. ఇది లెఫ్ట్ సైడ్ స్క్రోలింగ్ టెక్స్ట్. HTML తెలిసిన వాళ్ళకి చాలా ఈజీ ఇది అన్నమాట. మర్కీ ఇస్తే మనకి ఆ స్క్రోలింగ్ పోతూ ఉంటుంది టెక్స్ట్. లెఫ్ట్, రైట్, టాప్, డౌన్ రకరకాలుగా డైరెక్షన్స్ ఉంటాయి అన్నమాట మర్కీలో. అది ఇస్తే మనకి ఆ స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా రకరకాల కోడ్స్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి ఈ కోహా ఓపాక్ని మనం అందంగా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియోలో మనం ఈ విధంగా ఓపాక్ని మనం ఎంత యూజ్ఫుల్గా చేసుకున్నాం చూసాం కదా. థ్యాంక్ యూ.